వెల్కమ్ టు టీవీ 15 న్యూస్. జంగారెడ్డిగూడెం పట్టణానికి ఉత్తరాన భక్తుల కోరికలు తీర్చి భక్తుల పాలిట కొంగు బంగారమై పట్టణ ఎలవేల్పు దేవతగా వేంచేసి ఉన్న శ్రీ నూకాలమ్మ అమ్మవారు శుక్రవారం సందర్భంగా అలంకరించి విశేష అలంకరణతో దర్శనమిచ్చారు. ఆలయ కళ్యాణ కళా వేదిక వద్ద ఉత్సవమూర్తికి పంచామృతాలు, పుణ్య నదీ జలాలు మరియు వివిధ రకాల పండ్లు రసాలతో అభిషేకం చేశారు. మూల విరాట్కు ఏకాదశి హారతి పూజలు, వేద దర్బారు సేవ, చతుర్వేద స్వస్తి, నీరాజన మహామంత్ర పుష్పం మరియు సాయం సంధ్య హారతి పూజలు అర్చక స్వాములు నిర్వహించారు. ఆలయ చైర్మన్ డాక్టర్ రాజన సత్యనారాయణ 2025 జనవరి 1వ తేదీ బుధవారం నూతన ఆంగ్ల సంవత్సరం సందర్భంగా అమ్మవారు విశేష అలంకరణలో దర్శనమిస్తారు. కావున భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారి ఆలయానికి వచ్చి పూజా కార్యక్రమాలలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి అనుగ్రహానికి పాత్రులు కావాలని తెలియజేశారు. అదేవిధంగా ఆంగ్ల నూతన సంవత్సరం సందర్భంగా జనవరి 1వ తేదీన అమ్మవారిని విశేషమైనటువంటి అలంకారంలో భక్తులందరికీ కూడా దర్శనం ఇవ్వబోతున్నారు. చక్కగా భక్తులంతా కూడా వచ్చేసి అమ్మవారి యొక్క దర్శనం చేసుకుని అమ్మవారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా ఆలయ కమిటీ వారు కోరుతున్నారు. శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. జంగారెడ్డిగూడెం పట్టణానికి ఉత్తరాన భక్తుల కోరికలు తీర్చు కొంగు బంగారమై వేయించేసినటువంటి శ్రీ శ్రీ నూకాలమ్మ అమ్మవారు సుందరంగా అలంకరించబడి విశేష అలంకరణలో ఈరోజు దర్శనమిస్తున్నారు. మరి ఆలయ కమిటీ చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణతో కూడినటువంటి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుంది. ఈ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా అమ్మవారికి సుమారు 25 కేజీల వెండి చీర తయారు చేయించేటటువంటి బృహత్కరమైనటువంటి కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగించడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమంలో భాగంగా స్థానికులు నిమ్మగడ్డ బాబి, విజయలక్ష్మి దంపతులు 10 తులాల వెండిని, కందుకూరి నాగు, లక్ష్మీ అన్నవరం దంపతులు 5 తులాల వెండిని అమ్మవారికి సమర్పించి ఉన్నారు. మరి వారిని, వారి కుటుంబాలను, వారి వ్యవసాయ వ్యాపార వృత్తి ఉద్యోగాలను అమ్మవారు ఎల్లవేళలా కాచి కాపాడాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకోవడం జరుగుతుంది. మరి ఇదే విధంగా గ్రామ భక్త మహాజనులందరూ అమ్మవారి వెండి చీర తయారీలో భాగస్వాములై అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కావాలని తెలియజేస్తున్నాం. ఓం శ్రీమాత్రే నమః.